తెలుగు ప్రశ్నలు నమస్తే. ఓజీ మేనియా ఏ రకంగా ఉందో మనకి అర్థమవుతుంది. రిలీజ్కి 1 డేనే ఉంది. ఓజేలో 2 ప్రామిసింగ్ పాఠాలు రాసినటువంటి విశ్వగారు మనతో ఉన్నారు. విశ్వగారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఏంటి సార్, ఫైవ్ స్ట్రూమ్ అండ్ గన్స్ అండ్ రోజెసా? అవునండి. 2 చెత్త కొట్టేస్తున్నట్టునే, మామూలుగా కాదనుకుంటా. అవునండి. అది కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశంలో ఇప్పుడు యూట్యూబ్ #1 ట్రెండ్ అవుతున్నటువంటి పాటలు, 1 and 2 ట్రెండ్ అవుతున్న పాటలు. సాంగ్ మంచి ర్యాంపేజ్లో ఉందండి. ఎస్, కేవలం తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశం అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. పాటకి ఉర్రూతలుగుతున్నారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు తమన్ అండ్ సుజిత్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, హమ్మింగ్ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా అండి. ఉంటుంది. పెళ్ళ పెళ్ళ వరస ఊచకోత వినపడే బరిలో చావు మోత మరిగెరో నిబిడ రక్తమంతా హుటా హుటి పరారట అకట వదరితే పొగరు కారు కూత చణకుతూ చెరిపెనుదుటి రాత ఒదగని కథన మేటి జోత కటారులా కవాతులే ఎదుట దద్దరిల్లే దిక్కులంట పిక్కటిల్లే రిక్కలంట కట్టగట్టి మట్టుబట్టేది ఎవరట రెచ్చగొట్టి ముట్టడిస్తే ఎట్టకేలా కట్టడిస్తే డొక్క చీల్చి డోలు కట్టే ఎముడట. ఎంత పవర్ఫుల్ పదాలు పడ్డాయి. మొదలట వేట అతనిదే కోట అతనొక తూట నిగ్గు తేల్చే అగ్గి ఓజీ మొదలట ఆట ఎడతెగ వేట నరకపు బాట పట్టుబట్టి కొట్టే ఓజీ. సో ఫెళఫెళ వరస ఊచకోత వినపడే బరిలో చావు మోత. ఎస్, సో ఇంట్రెస్టింగ్గా వర్కౌట్ అయింది. మామూలు పదాలు కదా కదా, అసలు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క వెయిట్ ఉంది ఇది. అవును, తెలుగు భాష యొక్క అదే అంత నాకు అర్థం. ఇప్పుడు అందరికీ ఒక దాని అర్థం కాని విషయం ఏంటంటే, అంత స్టైలిష్ మ్యూజిక్ పైన తెలుగు పదాలను అలా అమర్చుకుంటూ వెళ్ళారు. ఎలా ఏంటి దానికి వెనక ఏమన్నా తర్జన భర్జనలు? తెలుగు భాష యొక్క గొప్పతనం అండి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తోంది. విశ్వనాథ్ గారి యొక్క తెలుగు భాష మీద కవిత ఉందని. కవిత ఏంటంటే, ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష విస్పష్టముగా వినిపించునట్లు స్పష్టోచ్చారణమున వనరు భాష రసభావమున సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష జీవులలోని చేవయంతయు చమత్కృతి పలుకులను సమర్పించు భాష. భాషలొక 10 తెలిసిన ప్రభువు భాష అనిన ఇదే అని చెప్పబడిన భాష. తన ఛందస్సులో అందంబు నడక తీర్చి చూపించున్నట్టిది తెలుగు భాష. తెలుగు భాష వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుగు భాష యొక్క ఔన్నత్యం గొప్పతనం అంతా విశిష్టమైందండి. సో ఈ సందర్భంగా మన తెలుగు సంస్కృతి, నట గాయకులు, కళాకారులు వీళ్ళందరూ కూడా తెలుగు యొక్క భాషని పరిపుష్టం చేశారు. సో వాళ్ళందరికీ, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు, శిరస్సు వంచి వందనాలు. తెలుగు భాష అద్భుతమైనటువంటి అమర భాషకు దీటైన భాష. భాషలో ఒక 10 తెలిసిన ప్రభువు భాష అనిన ఇద్దెనని చెప్పబడిన భాష. అమర భాషకు దీటైన భాష రసభావమున సమర్పణ శక్తి ఎందున అమర భాషకు దీటైన భాష అన్నాడు విశ్వనాథ. అద్భుతం, మహాకవి. సూపర్ సూపర్. సో అందుకు తెలుగు భాష యొక్క ఔన్నత్యం అలా ఉందండి. సూపర్. సో నాకు కూడా ఈ పాట రాస్తున్నప్పుడు పదాలు అలా కళ్ళ ముందల, నాకు ఈ మధ్యన ఒక మాశర్మ గారని ఒక కొప్పరపు కవుల యొక్క వారి యొక్క వంశంలో వారు, వారు నాకేదో షేర్ చేశారు. చాలా రిలవెంట్గా అనిపించింది అన్నమాట. శ్రీనొప్పారడు నీదు వర్ణనకు చెయ్యూప శ్రీనొప్పారడు నీదు వర్ణనకునై చెయ్యూప శబ్దార్థముల్ నేనే వచ్చేద నేనే వత్తు నేనే అంచు వచ్చి మీద పడు. ఓకే. ఎద్దానిని స్వీకరింతు ఎద్దానిని వీడుదుమోయి చిన్న నృపతి దాన ప్రధానాకృతి అని ఇలాంటిది ఏదో కవిత పంపించారు నాకు. దీని యొక్క అర్థం ఏంటంటే, పదాలు ఎద్దానిని స్వీకరింతు, పదాలు అడిగాయట
నన్ను వాడుకో అని పదాలు అభ్యర్థించాయట నన్ను ఇన్కార్పొరేట్ చేసుకో అని పదాలు అడిగాయి. సో నాకు కూడా ఇంచుమించు అలాంటి సందిగ్ధమైనట్టు ఏ పదం వాడాలో అన్ని పదాలు కళ్ళ ముందు గోచరించాయన్నమాట. దానిని స్వీకరింతుము, దానిని వీడుదుము అన్నట్టుగా. అంటే నా పరిస్థితి అట్లాగే నాకు ఒక రకమైన సందిగ్ధావస్థ కలిగింది. చాలా ఎంజాయ్ చేసి రాసినటువంటి 2 పాటలు ఇవాళ ప్రజాదరణ పొందడము. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాకు మరింత ఉత్తేజము, మరింత ఉత్సాహం కలిగించాయి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నటువంటి ఒక ప్రేరణ ప్రజల యొక్క ఆదరణ వల్ల నాకు కలిగింది. మరింత ఉత్సాహంతో పనిచేయాలని ఒక సంకల్పం తీసుకున్నాను. ఓకే అండి. ఈ ఫైర్ స్ట్రూమ్ సాంగ్ మీరు చేస్తున్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాంగ్ అంతా ఒక తెలుగు కాదు, మీకు ఒక్కరికి కాదు, ఇంకొక పదాలు ఉన్నాయి, జపనీస్ పదాలు ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలు ఉన్నాయి. ముఖ్యంగా అంటే కథకు రిలవెంట్గా చేశారు ఇది. అది నేను అక్కడికే వస్తున్నా. మీరు దాచకుండా ఎంతో కొంత మాకు చెప్పాలి, ఆడియన్స్ కోసం, ప్రేక్షకుల కోసం. అది రాస్తున్నప్పుడు మీరు అంత పవర్ఫుల్ పదాలు వాడటానికి మూలం ఏంటి? హీరో క్యారెక్టరైజేషన్ గురించి కానీ, సుజిత్ మీతో ఇంటరాక్షన్ ఏం జరిగింది, సుజిత్కి మీకు ఏం జరిగింది మధ్యలో? సుజిత్ నాకు ఒకటే మాట చెప్పారండి. ఒక అప్రతిహత వీరవరేణ్యుణ్ణి, ఒక తిరుగులేనటువంటి ఒక మనిషిని డిఫైన్ చేస్తే ఎలా ఉంటుంది. అండ్ ఇది హీస్ ఫర్ ఎ కాజ్, ఒక కాజ్ కోసం వెళ్తున్న ఒక వ్యక్తి. లైక్ ఐ డోంట్ వాంట్ టు సాంగ్ లిరిక్ ఆల్రెడీ నేను చెప్పి ఉన్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ బికాజ్ ఆ ఉత్కంఠ పోతుంది. బికాజ్ అందుకోసం ఐ డోంట్ వాంట్ టు నాట్ మొత్తం ముందు చెప్పేస్తే కనుక ఇట్ విల్ నాట్ మొత్తం అవసరం లేదు మాకు. బట్ వన్ థింగ్స్ ఫర్ షూర్ ఏంటంటే అంత పవర్ఫుల్గా రాయడానికి ఈ లిరిక్స్ పర్ఫెక్ట్గా సిచ్యువేషన్కి జెల్ అవుతాయి. ఇట్ ఈస్ ఇట్ విల్ గో విత్ ద ఫిల్మ్ అండ్ ఆ సిచ్యువేషన్కి ఎన్హాన్స్ ఆగ్మెంట్ చేసేట్టుగానే ఉంటుంది. అండ్ ఒక రోమాంచితమైనటువంటి భావాన్ని తమన్ మ్యూజిక్ అండ్ నా పదాలు 2 కూడా బ్లెండ్ అయ్యి ఆ ఎఫెక్ట్ ఇచ్చాయి. జస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే అయ్యేది కాదు అది. అది జస్ట్ హ్యాపెండ్. ఒక ఇన్స్పైర్డ్ మూమెంట్స్లో చేస్తేనే వస్తుంది అనమాట. ఐ వెంట్ త్రూ సమ్ ఒక రకమైనటువంటి ఒక ఎగ్జాల్టెడ్ స్టేట్లో ఉన్నప్పుడు చేసినటువంటి పాట ఇది. వన్ మోర్ థింగ్ వాట్ ఐ కెన్ సే ఇస్, ఒక స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఫిల్మ్ కంటిన్యూటీని ఎగ్జాల్ట్ చేసేట్టుగానే ఉంటుంది. అంటే సినిమాని చూస్తున్నప్పుడు అలా ఒక క్రిషెండోలాగా ఒక హై ఇచ్చేలాగా ఉంటుంది. ఇట్ విల్ జెల్ విత్ ద ఫిల్మ్ అట్ ద సేమ్ టైం ఒక క్రియేటివ్ హై కూడా ఉంటుంది. సో పీపుల్ విల్ లవ్ దట్. ఈ సాంగ్స్ బయట వింటాం కన్నా సినిమాలో ఇంకా ఎంజాయ్ చేస్తారని నా గట్టి ప్రగాఢ విశ్వాసం. తప్పకుండా సినిమా థియేటర్లో దే విల్ లవ్ ఇట్. ఓకే, దట్స్ వాట్ ఐ కెన్ సే. బట్ 2 ఏళ్ళు వాళ్ళు పడ్డ కష్టం తప్పకుండా సుజిత్ అండ్ తమన్ అండ్ ఆల్ ది కాస్ట్ టెక్నీషియన్స్ హు హావ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్, ద ప్రొడక్షన్ హౌస్ ఒక తపస్సులాగా, ఒక యజ్ఞంలా చేశారు వాళ్ళు. లాట్ ఆఫ్ డెడి. అది దే టుక్ లాట్ ఆఫ్ కేర్. క్యారెక్టర్ డిజైనింగ్లో కానీ అన్ని నేను ఐ కెన్ సీ దట్. అంటే నేను దో ఐ హ్యావ్ నాట్ ఇన్వాల్వ్డ్ డైరెక్ట్లీ, I can see the amount of when they were actually having conversations and everything. I could see that they are very much involved and very much they put all their energies. అన్ని పరిపూర్ణమైనటువంటి శక్తి ఏవైతే పెట్టగల అన్నీ పెట్టేశారు వాళ్ళు. చేసి తమను కూడా రాత్రింబవళ్ళు ఇలా నిద్రలేని రాత్రులు ఎన్నో దే వెంట్ త్రూ. రాత్రి 2 గంటలకి 3 గంటలకు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేసి వెళ్ళటం నేను చూశాను అవన్నీ. సో డెఫినెట్గా వాళ్ళకి నిండు పరిపూర్ణమైనటువంటి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I extend my best wishes to all the team. They deserve great success and I am sure God will bless all the team. Okay.